హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుశ్రావణ్. సో ఈ వ్లాగ్లో అయితే నా బ్రైడ్ టు బీ సెలబ్రేషన్ అనమాట. నా కజిన్స్ అందరు కలిసి అయితే నాకు బ్రైడ్ టు బీ చేశారు. ఇక్కడ వాళ్ళే నాకు ఇలా సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ అయితే నేను వాళ్ళకి పార్టీ ఇచ్చేసిన అనమాట. సో ఇందులో చాలా ఫన్ ఉంటుంది. ఫస్ట్ వీడియో చూసారు కదా మా డ్యాన్స్ ఎట్లుందో. సో మొత్తం ఫన్నీ అనమాట. మేమందరం కలిస్తే ఇట్లనే ఉంటుంది. మీరు ఇగ్నోర్ చేయండి. ఈ వీళ్ళేంటి ఇలా పిచ్చిగా మంకీస్లా దుంకుతున్నారు అనుకోకండి, మాది ఇట్లనే ఉంటుంది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వ్లాగ్ని చూసి. మేమైతే అందరం కలిస్తే ఫస్ట్ చేసేది డ్యాన్స్ అనమాట. సో సాంగ్స్ పెట్టుకుంటాం, పిచ్చిగా దుంకేస్తాం అనమాట. మొత్తం డాన్సర్స్ ఏం లేదు, ఏ స్టెప్ వస్తే ఆ స్టెప్ వేయడమే అనమాట. ఇందులో అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేమైతే మా డ్యాన్స్ చూసి నవ్వుకోండి మీరు కూడా. ఇక్కడ బ్రైడ్ టు బీ కాబట్టి నేనైతే బ్రైడ్ కాబట్టి నాకైతే ఇలా స్పెషల్ అవుట్ఫిట్ అనమాట. సో వీళ్ళందరూ వచ్చేసి సేమ్ డ్రెస్ కోడ్ వేసుకోవాలి. వీళ్ళందరూ అయితే బ్లాక్ వేసుకున్నారు, నేనైతే పర్పుల్ ఫ్రాక్ వేసుకున్నా. సో అలా స్పెషల్గా ఉండడానికి అనమాట. సో మేమందరం కలిసి ఇప్పుడైతే డ్యాన్స్ చేస్తామన్నమాట. మీరు చూసేయండి. చూసారు కదా మా డ్యాన్స్. రాగానే మేమైతే డ్యాన్స్ స్టార్ట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇంకా పండు వెన్నెల రాలేరు, వాళ్ళు వచ్చినాక కేక్ కట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఫస్టే కేక్ వీడియో పెట్టేసినావు కదా అనుకోవచ్చు, అది లాస్ట్ అనమాట. ఫస్టే పెట్టేసిన. ఇక్కడ డ్యాన్స్ చేసి భావన అయితే పక్కకున్న టేబుల్ని కూడా దన్నేసింది. ఫుల్ నవ్వొచ్చింది మాకైతే. మళ్ళీ డ్యాన్స్ అసలు వీడియో పోతుందని చెప్పేసి టేబుల్ మళ్ళీ పెట్టి మళ్ళీ డ్యాన్స్ కంటిన్యూ చేసినాం మేము. ఇక్కడ మంచిగా మేము ఆ సాంగ్స్కి తగ్గట్టు మంచిగా స్టెప్స్ వేసుకుంటా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాం. ఇక్కడ ఈ స్టెప్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, మడత పెట్టి మడత పెట్టి ఆ సాంగ్ అనమాట. బట్ ఏం చేస్తాం, యూట్యూబ్ సాంగ్స్ యాక్సెప్ట్ చేయదు కదా, సో అందుకే మ్యూజిక్ పెట్టాల్సి వచ్చింది. సో అడ్జస్ట్ చేసుకోండి ఈ డ్యాన్స్కి మ్యూజిక్తో.
రోజు ఇంత డాన్స్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? నా మ్యారేజ్ షాపింగ్ అయితే మొత్తం అయిపోయిందనమాట. మేమైతే ప్లాన్ చేసుకున్నాం ఇట్లా బ్రైడ్ టు బీ రోజు పెట్టుకుందాం అని చెప్పి. పెళ్ళికి 2 డేస్ ముందు పెట్టుకుందాం అనుకున్నాం. బట్ పసుపు కొట్టినాం, అది అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావద్దు కదా. సో అందుకే ఒక 2 వీక్స్ ముందే పెట్టుకున్నాం అనమాట. పసుపు కొట్టినాం కాకముందే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి ఇంకా షాపింగ్స్ కాలేవు మా చుట్టాలై చాలామంది కూడా. వెన్నెల పండు పిన్ని వాళ్ళ షాపింగ్స్ ఏవి కాలేవన్నమాట. ఆ రోజే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళ షాపింగ్ అయినాక మెల్లగా టైం ఉన్నప్పుడు పెట్టుకుందామంటే నాకు కూడా కుదరదనమాట. పసుపు కొట్టినం అయిపోతే ఇంట్లో నుంచి బయటకు పంపమని చెప్పిర్రు. ముందే ఇది మేము సంగారెడ్డిలో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. నేను ఉండేదేమో శంకరంపేటలో. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టమైపోతుంది అని చెప్పేసి ఇక ఆ రోజే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నార్మల్గా బ్రైడ్ టు బీ అంటే ఒక పెళ్లి కూతుర్ని చేసినట్టే అనమాట. కాకపోతే పెద్దవాళ్ళందరేమో శారీ కట్టించి ఆ పెళ్లి కూతురు అది వేరా. బట్ ఇది పెళ్ళి కాని వాళ్ళు సెలబ్రేట్ చేసేది వెస్టర్న్ అనమాట. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా. సో నా దాంట్లో మా కజిన్స్ దాంట్లో నాదే ఫస్ట్ కాబట్టి వాళ్ళందరూ కలిసిగా హ్యాపీగా అట్లా నాకు సెలబ్రేట్ చేసిర్రు. అసలు ఈ బ్రైడ్ టు బీలో బాయ్స్ కూడా ఉంటారనమాట. రమ్మంటే వాళ్ళందరూ మేము రాము, గర్ల్స్ది కాబట్టి మేము రాము అని చెప్పి ఎవ్వరు రాలేరు తెలుసా. ఎంత కడ్డున్నారు తెలుసా వాళ్ళైతే. బాయ్స్ అయితే అనీష్ కానీ, కార్తిక్ కానీ, సుధీర్ కానీ వీళ్ళు ఎవ్వరు రాలేరు అసలు. సో ఇక వెన్నెల పండు కూడా హైదరాబాద్కి వెళ్ళిపోవడంతో ఇక మేమే ఉన్నాం కాబట్టి మేమే చేసేసుకున్నాం. ఇక వాళ్ళు కూడా డైరెక్ట్ షాపింగ్ అయినాక డైరెక్ట్ ఇక్కడికే వచ్చేస్తా అని చెప్పేసిరనమాట. వాళ్ళు వచ్చేంత వరకు మేము ఇట్లా డ్యాన్సులు చేస్తూ టైం పాస్ చేసినాం అనమాట. అది కథ. అందుకే ఇన్ని డ్యాన్సులు వచ్చినాయి మాకు ఆ రోజు. నెక్స్ట్ డ్యాన్స్ వీడియోలో వెన్నెల పండు కూడా యాడ్ అవుతుందని చూసేయండి.
అన్నమాట నా బ్రైట్ టు బి జరిగింది. చాలా బాగుంది కదా, ఫన్గా. సో వీళ్ళైతే మా కజిన్స్ నన్ను ఎత్తుకొని మరి ఫోటోలు దిగుతున్నారు. ఫుల్ ఫన్ వచ్చింది. ఇదంతా వెన్నెల పండు వాళ్ళు రాకముందే అన్నమాట. చాలా లేట్ వచ్చిర్రు అసలు వాళ్ళు. అప్పట్లోపు మేము డ్యాన్సులు ఫొటోస్ అన్నీ దిగేసినాం. వాళ్ళు వచ్చాక కేక్ కట్ చేసినాం అనమాట. సో వాళ్ళు వచ్చాక కూడా మేము ఇలా పిక్స్ దిగినాం అనమాట. ఫుల్ ఫన్ అయింది అసలు. వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఉంటే మస్తు ఫన్ ఉంటుండే. ఇంకా ఇక ఇట్లా ఈ బ్రైట్ టు బి చేసుకొని అందరం స్టోరీస్ స్నాప్స్ పెట్టేసరికి పాపం మా ఫ్రెండ్స్ కూడా అరే మేము కూడా వచ్చేవాళ్ళం కదా, మేము కూడా చేసేవాళ్ళం కదా అని ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు కూడా వస్తారని నాకు తెలియదు. సరే నెక్స్ట్ మామ్ టు బి ప్లాన్ చేద్దాంలే. ఇక మా కజిన్స్ దాంట్లో ఫస్ట్ పెళ్ళి కాబట్టి వాళ్ళందరూ ప్లాన్ చేసి సెలబ్రేట్ చేశారనమాట. ఇక అన్ని స్నాప్స్ స్టోరీస్ పెట్టేసరికి చూసి మామ్ టు బి అనుకున్నారు. ఎంగేజ్మెంట్ అయింది కదా, అదే గ్రాండ్గా అయ్యేసరికి అదే మ్యారేజ్ అనుకున్నారు అందరూ. మ్యారేజ్ గాంధీ మామ్ టు బి ఎందుకు చేసుకుంటాం, ఇది బ్రైట్ టు బి రా బాబు అని ఫుల్ నవ్వినాం అసలు మేము. ఎండ్ ఆఫ్ ద డే నా బ్రైట్ టు బి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్ యూ ఆల్.